ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ అభ్యర్థి తాటికొండ రాజయ్య ప్రచారంలో బిజీగా గడుపుతున్నారు. నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో కూడా ఇక్కడ తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. చూడొచ్చు, కార్యకర్తలు భారీగా స్వాగతం పలుకుతున్నారు. ఇక్కడ తన ప్రచార శైలి ఏ విధంగా ఉందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు అసలు ఈ ప్రచారాన్ని ఎలా కొనసాగిస్తున్నారు? మీరు చూస్తూ ఉన్నారు, ప్రజలు పార్టీలకు అతీతంగా టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మరి బ్రహ్మాండంగా ఊర్లలో ఊరేగింపుతోటి బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. నిజంగా కళ్ళు చెమ్మగిలే విధంగా వారి ఆధారాభిమానాలు చూస్తే కేసీఆర్ గారు 4 ఏళ్లలో చేసిన పనులు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంటే ఆశీర్వదించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడో నిర్ణయం అయిపోయింది, ఎప్పుడు డిసెంబర్ 7 వస్తుందా ఓటేద్దామని సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ తప్పక ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలనే ఆలోచనతో ప్రజలందరూ ఉన్నారు. 100 ఓట్లకు గెలవాలంటే మా గణపురం అత్యధిక మెజార్టీతో గెలవాలి, 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలవాలనే ఆలోచనతో మేము భాగస్వామ్యం అని చెప్పేసి ప్రతి ఊరు ప్రజలందరూ కూడా ముందుకొచ్చి నన్ను మహిళలు ముఖ్యంగా ఇంత మీకు బ్రహ్మరథం పడుతుంటే అంటే మీకు ఎలా అనిపిస్తుంది? అంటే విజయం తథ్యం అనిపిస్తుంది? అంటే మహిళలు కారణం ఏంటంటే మా మహిళా తల్లులందరూ కూడా తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు ఇక్కడ బతుకమ్మ బోనాలు చేసి దీక్షలలో కూర్చున్నారు. ఆ దీక్షలు కూర్చున్న క్రమంలో నన్ను ఆశీర్వదించి రాజీనామా చేయనికి పంపించిండ్రు. అందరూ రాజీనామా చేయనికి పంపించిండ్రు. అంటే రాజీనామా మేమున్నాం, మళ్ళీ గెలిపించుకుంటాం, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయి, నువ్వు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి, నువ్వు మేము గెలిపించుకున్నామని ఇక్కడ మహిళల ఆశీర్వాదం తీసుకొని పోయినా, రాజీనామా చేసిన తెలంగాణ జెండా పట్టుకున్నా. సో అప్పటి నుండి ఈ గ్రామ ప్రజలందరూ కూడా నాకు బ్రహ్మరథం పడతారు. వారికి ఏ కష్టం ఉన్నా కూడా వాళ్ళ కష్ట సుఖాల్లో నేను పాల్పంచుకుంటాను. ఈ ఊర్లో ఏ పండుగ అయినా నన్ను పిలుస్తారు, ఏ కష్టాలు వచ్చినా కూడా నన్ను పిలుస్తారు. మీ ప్రత్యర్థులు మీ సమీప బంధువులే కావడం అంటే మీకు మెజార్టీ అని, అదేవిధంగా ఇప్పుడు ఇందిరా ప్రచారంలో కొనసాగుతూ ఉంది అంటే మీకేమైనా గెలుపుకి ఏమన్నా ఆటంకం? రాజకీయాలకు బంధుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. రాజకీయ ప్రత్యర్థిగా మాత్రమే చూడడం జరుగుతుంది. వారు మహాకూటమి లేకపోతే మాయాకూటమి పేరు మీద ఏం చేస్తారో వాళ్ళు చెప్పుకోవాలా. టీఆర్ఎస్ పార్టీగా నేనేం చేస్తానో నేను చెప్పుకుంటా, ఏం చేసినామో కూడా చెప్పుకుంటా, మేము మేనిఫెస్టో అంశాలను చెప్తాం. ఆ రకంగా మేము గెలుస్తాం. కేసీఆర్ గారు మాకు బలం, ప్రైవేట్ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మాకు శ్రీరామ రక్ష. ఇక్కడ బంధుత్వాలకు ఎలాంటి చోటు ఉండదు. 6-100 అయినా ఎలాంటి చుట్టరేఖం ఉన్నా కూడా 1,00,000 ఓట్ల లక్ష్యంగా ముందుకు పోతాం. తప్పకుండా ప్రతిపక్షాలకు సంబంధించిన ఎవరికి కూడా డిపాజిట్ కూడా రాదు. అంటే ఇప్పుడు ఇప్పటికే ప్రచారం నామినేషన్ల ప్రక్రియ ముగిసింది అంటే మీ ప్రచారం ఇప్పటికే అన్ని గ్రామాలు చుట్టుముట్టారు అంటే ఇంకా ముందు ఏం చేయదలుచుకున్నారు? ఇప్పుడు 2.5 నెలల నుంచి వెళ్ళి ఆత్మీయ ఆశీర్వాద సమావేశాలు పెట్టి అందరితో ఆశీర్వాదం తీసుకున్నాం. రేపటి నుండి ఇంటింటా మా ప్రభుత్వం చేసిన బెనిఫిషియర్స్ ఎవరెవరికైతే బెనిఫిట్స్ వచ్చినాయో వాళ్ళందరినీ ప్రత్యక్షంగా కలుసుకొని ఇంటింటి ప్రచారం చేస్తాం. ప్రతి ఒక్క ఓటర్ని ఒక యూనిట్గా తీసుకొని ప్రతి ఒక్క ఓటర్ని కలిసే ప్రయత్నం చేస్తాం. 6-100 అయినా అనుకున్న దానికంటే ఎక్కువ మెజార్టీలో గెలిచి కేసీఆర్ గారి పాదాల దగ్గర పెడతాం. టీఆర్ఎస్ నుంచి వెళ్ళినటువంటి రెబల్ అభ్యర్థి ఏమన్నా కార్యకర్తలు పార్టీ మారే అవకాశం ఉంటుందా? మా టీఆర్ఎస్ పార్టీలో రెబల్ అభ్యర్థులు ఎవరు కూడా లేరు. ఎవరైనా మాకు ప్రతిపక్షమే, ఏ పార్టీ ఉన్నా ఇండిపెండెంట్గా ఉన్నా. సో వాళ్ళు ఎవరు కూడా మాకు పోటీ కాదు, ఎవరికి కూడా డిపాజిట్లు రావు. చూడొచ్చు, ఎక్కడ కూడా తన డిపాజిట్ లేకుండానే నేను 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తా అని కూడా తాటికొండ రాజయ్య స్టేషన్ గన్పూర్ అభ్యర్థి చెప్తా ఉన్నారు. మొత్తానికి గన్పూర్ నియోజకవర్గంలో ప్రచారం జోరుగా కొనసాగిస్తున్నారు. ప్రజలు తమ యొక్క బ్రహ్మరథం పడుతున్నారని కూడా అంటున్నారు. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.